నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య నట వారసుడని వెండితెరకు పరిచయం చేయనున్నారు. కొన్ని రోజులుగా సింబా వచ్చేస్తున్నాడంటూ నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా మోక్షజ్ఞ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు మాత్రం ఊహించిన రేంజ్లో స్టైలిష్ లుక్లో కనిపించారు. దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గత 2 రోజులుగా మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి ప్రశాంత్ వర్మ వరుస పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లి అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టడంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ముందే హింట్ ఇచ్చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుగా రానున్న ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ యూనివర్స్కు 20 స్క్రిప్ట్లు సిద్ధమవుతున్నాయని, తొలి ఫేజ్లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలోనే ప్రశాంత్ వర్మ వివరించారు. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్లోనే మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సుజాత, నందమూరి వారసుడు మరో వారసుడు తెలుగు చరిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మైథాలజికల్ మూవీతో పాటు ఆయన పరిచయం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పటికే చాలా సార్లు ఆయన ఎంట్రీ ఉండొచ్చు కూడా ప్రతి పుట్టినరోజుకు చాలా మంది అభిమానులు ఎదురు చూస్తారు. కానీ ఈ పుట్టినరోజుకు మాత్రం ఆయన ఫస్ట్ ఒకటి చిత్రానికి సంబంధించిన లుక్ ఒకటి రివీల్ చేశారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్టుగా మనకి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఇదే ఇక ఈ అంతా బాలకృష్ణ వారసుడు రావటం వల్ల నందమూరి అభిమానులు కాదు, బాలకృష్ణ అభిమానులకు కూడా చాలా ఎంతో సంతోషకరమైన విషయంగా భావించవచ్చు. మోక్షజ్ఞ నెక్స్ట్ 1 year వచ్చే సంవత్సరం వరకు ఈ సినిమా కూడా విడుదలగా ఉన్నట్టుగా చిత్ర యూనిట్ కూడా మనకి వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.